అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఈరోజు మరి ప్రపంచ మేధావి కారణ జన్ముడు అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆ మహనీయుడికి జన్మదినమే తప్ప మరణం అన్నట్టు లేనటువంటి మహానాయకుడు మన అంబేద్కర్. మరి ఈ భూమి మీద సూర్య చంద్రులు ఎప్పటి వరకు ఉంటారో అప్పుడు దాకా అంబేద్కర్ బతికే ఉన్నారు. ఆయన నిరంతరం ధన్యజీవి. మరి అటువంటి నాయకుని యొక్క 134వ జయంతి కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం. మరి దీంట్లో మనం ఈ రోజుకి కూడా ఈ ప్రపంచంలో ఎవరన్నా మేధావి ఉన్నాడా అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భూతద్దం పెట్టి వెతికినా కానీ ఇటువంటి మహనీయుడు ఇటువంటి మేధావి ఈ రోజుకి కూడా లేనటువంటి నగ్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఎవరైతే నాయకుడిగా మనం కొలుసుకున్నామో, మన రాజ్యాంగం రాసించినటువంటి గొప్ప నాయకుడిని కొలుసుకున్నామో అటువంటి మేధావి ఈ రోజుకి కూడా ఈ ప్రపంచంలో వెతికినా కానీ ఈ రోజుకి కూడా లేదు. ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానం ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా, ఒక్క ఎస్సీ ఎస్టీ ఇటువంటి కాకుండా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఎవరైతే ఈ సమాజం దూరంగా పెట్టబడిందో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇంత స్వతంత్రంగా ఈ సమాజంలో బతికేటటువంటి ఆలోచన ఆ రోజే చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఆలోచనే ఇలా ఈ సమాజంలో మనం ఎదుగుదల. దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన విధానంతో మనం వార్డు మెంబర్ నుంచి ఈ రాష్ట్ర అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి దాకా కూడా మన బడుగు బలహీన వర్గాలు ఆ సీట్లలో కూర్చున్నాయంటే ఆ మహనీయుని యొక్క ఆలోచన వారు. అలాగే మన ఇవాళ మన ఎదురుగా ఉన్నారు మన ఎంపీపీ గారు, మన ఎదురుగా ఉన్నారు ఆవిడ. మరి ఆవిడ ఆ స్థాయిలో వెళ్ళి ఈ మండలానికి ఒక అధిపతిగా ఒక ఎంపీపీగా కూర్చున్నారంటే ఆ మహనీయుని యొక్క ఆలోచన ఎప్పుడు రేపు ఈ సమాజం ఎలాగ ఎదగాలనేటువంటి ఆలోచనే ఇవాళ ఆవిడ నిదర్శనం మనకి. అందుకని మనందరం కూడా ఆయన ఆలోచన విధానంతో మనం చదువులో ఎన్నిటికీ మూల కారణం చదువు ఒక్కటే అన్నది చాలా బలంగా చెప్పినటువంటి మహనీయుడైన ఆ చదువుని మనందరం కూడా దరి చేర్చుకుని మరి ఈ సమాజంలో ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఉన్నత స్థానాల్లోకి ఎదిగినప్పుడే ఆయనకి మనం గొప్ప నివాళులు ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నమస్కారం.